మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ మేము మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చాం. ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ధైర్యం ఉండాలి. ఈ 5 సంవత్సరాలు పరిపాలించాము, ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశాము అని చెప్పి మళ్ళీ ఓటు అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుర్తొచ్చేవి చాలా పథకాలు ఉన్నాయి. ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక ఆసరా, నాడు నేడు, స్కూల్స్ కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, 0 వడ్డీకి రుణాలు, చేదోడు, వాహన మిత్ర, పంటల బీమా, ఇలా చెప్పుకుంటూ పోతే జగనన్న ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఈ 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కుటుంబానికి కూడా మేలు చేశాము, ప్రతి కుటుంబానికి కూడా మేము సంక్షేమం అందించాము అని చెప్పి ధైర్యంగా ఈరోజు మీ అందరి ముందు కూడా మేము చెప్పగలం. గతంలో పెన్షన్ కావాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుగాపులు కాస్తే తప్ప పెన్షన్ మీ చేతికి అందేది కాదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఉదయం 6 అయ్యేసరికి మీ తలుపు తట్టి వాలంటీర్లు మీరు పడుకుని ఉంటే మిమ్మల్ని లేపి మీ చేతిలో పెన్షన్ పెట్టి, ఇది వ్యవస్థ. అంటే ప్రజలకి సంక్షేమ పథకాలతో పాటు వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ పాలనని చేరువలోకి తీసుకెళ్లడం, మీ ఇంటి వద్దకే ప్రభుత్వ పాలనని తీసుకురావడం అనేది చాలా అరుదు. కానీ జగనన్న ప్రభుత్వంలో ఈరోజు ప్రతి పథకము కూడా ఇంటికే వచ్చి వాలంటీర్లు నమోదు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక ఆధార్ కార్డు కావాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక పథకం కావాలంటే ఎండిఓ ఆఫీసు కొమరాడికి వెళ్ళాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థను పెట్టి మీ గ్రామ స్థాయిలోనే మీరు ఏ సర్టిఫికేట్ కావాలన్నా గ్రామ స్థాయిలోనే జగనన్న సురక్ష అనేటువంటి కార్యక్రమం పెట్టి గ్రామ స్థాయిలోనే, సచివాలయ స్థాయిలోనే ఇంటికి వచ్చి మరీ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అలాగే ఇంటికి, మీ గ్రామానికే వచ్చి వైద్య సేవలు అందించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా వస్తున్నారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీ ఓట్లు అవసరం కాబట్టి మీరు వాళ్ళు ఓట్లు వేయాలని చెప్పి అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు. గతంలో కరోనా టైంలో ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటప్పుడు కూడా రానటువంటి పరిస్థితి, మిమ్మల్ని పట్టించుకోనటువంటి పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం నాయకులు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మేము ధైర్యంగా ప్రజలకి ఇది చేశాము, ఈ మేలు చేశాము, ఈ మంచి చేశాము, వాళ్ళకి మంచి జరిగితేనే, వాళ్ళకి మేలు జరిగితేనే, మా ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబాలకి మంచి జరిగిందని అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం మేము. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏమంటున్నారు, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ దఫాలు పనిచేసింది చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పి ఓటు అడుగుతున్నారు. చంద్రబాబు ఇదిగో ఈ పథకం ఇచ్చాడు, చంద్రబాబు ఇదిగో ఇది చేశాడు కాబట్టి మాకు ఓటు వేయండి అని అడగట్లేదు. మేము వస్తే ఇది చేస్తాము, మేము వస్తే జగన్ కన్నా 1 రూపాయి ఎక్కువ ఇస్తాము, మేము వస్తే అది చేస్తాము అని చెప్తున్నారు. అంటే వస్తే చేస్తాము అనేది నిజమవుతుందా? ఇది చేశాం కాబట్టి మంచి జరిగితే ఓటేయండి అన్నది నిజమవుతుందా? ఎవరిలో నిజాయితీ ఉంది చెప్పండి? మీ ఓటు కోసం అబద్ధాలు చెప్పే వాళ్ళలో నిజాయితీ ఉందా? ఈ మంచి చేశామని మీకు అనిపిస్తేనే మాకు ఓటేయండి అని చెప్పే వాళ్ళలో నిజాయితీ ఉందా? ఎవరిలో నిజాయితీ ఉందో ఒకసారి గమనించండి. గతంలో ఇదే దళాయపేటలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని ఇళ్ళు వచ్చాయి? మహా అయితే 10 ఇళ్ళు మాత్రమే వచ్చాయి.